జై హింద్. బ్యాడ్ న్యూస్. ఏమైంది సార్? కిషోర్ తన వైఫ్ కీర్తితో కలిసి హనీమూన్కి వెళ్ళాడు కదా. 4 days నేను కీర్తి హనీమూన్కి వెళ్తున్నా. అవును సార్. అరకు వెళ్తున్నానని చెప్పేసి 1 week లీవ్ కూడా తీసుకుని వెళ్ళాడు. కిషోర్ అండ్ కీర్తి మిస్సింగ్. వాట్? మిస్సింగా? ఏం జరిగింది సార్? తెలీదు కేదార్, కానీ 2 days నుంచి ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయలేదంట. ఇంట్లో వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, సరదాగా తిరుగుతున్నారేమో అనుకుని కంప్లైంట్ ఇవ్వలేదంట. కానీ కిషోర్ ఎంత పెద్ద మిషన్ లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా రాత్రి 9 గంటలకి వాళ్ళ అమ్మగారికి కాల్ చేయకుండా ఉండదు సార్. కిషోర్ 2 రోజులుగా కాల్ చేయలేదంటే వాళ్ళు వెళ్ళిన ప్లేస్లో సిగ్నల్స్ లేకుండా ఉండాలి. అలా ఉంటే కిషోర్ వాళ్ళ అమ్మకి ముందే చెప్పేవాడు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ అమ్మ అనుమానం కూడా అదే. కిషోర్ ఇలా చెప్పకుండా కాల్ చేయకుండా ఎప్పుడూ లేడు. సో భయపడి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా సార్? బేసిక్ డీటెయిల్స్ ఏవో చెప్తున్నారు, బట్ నథింగ్ కాంక్రీట్. రూమ్ నుంచి ఇద్దరు 2 రోజుల ముందు బయటికి వెళ్లారు. అప్పటి నుంచి వాళ్ళు తిరిగి రాలేదు. ఒకటే కేసులో ఇన్ని కోఇన్సిడెన్స్ అయితే ఉండవు కదా సార్, కానీ ఇన్నున్నాయి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అవును, తప్పు జరుగుంటే మనం లేట్ చేసే కొద్దీ కిషోర్కి డేంజర్ పెరుగుతూ ఉంటుంది. అందుకే మీరిద్దరూ నెక్స్ట్ ఫ్లైట్లోనే వైజాగ్ వెళ్ళండి. అక్కడ ఇన్స్పెక్టర్ని మీకు బ్రీఫింగ్ ఇవ్వమని చెప్తాను. ఓకే సార్, మేము వెంటనే స్టార్ట్ అవుతాం. ఓకే జేడి. సార్ చెప్పు జేడి. కిషోర్ కనిపించకపోవడం వెనక మీననేమైనా? తెలీదు. కిషోర్ని పట్టుకుంటే నీ ఐడెంటిటీ ఏమైనా దొరుకుతుందని మీనాన్ని అటాక్ చేస్తుండొచ్చు. పాసిబిలిటీ ఉంది, బట్ కన్ఫర్మేషన్ చేసే ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఓకే సార్, మేము వెళ్ళి కనుక్కుంటాం. టేక్ కేర్. గుడ్ లక్. జై హింద్. కిషోర్ కనిపించకుండా పోవడం ఏంటి? నువ్వేం భయపడకు దాత్రి, కిషోర్కి ఏమీ కాదు. ఎప్పుడూ పెళ్లి పెళ్లి అని ఎగ్జైటెడ్గా ఉంటాడు కదా. ఎక్కడో కీర్తితో చిల్ అవుతూ ఉంటాడు. ఆయన ఆంటీ కూడా ఏంటి, పెళ్ళయ్యాక మొగుళ్ళు మారిపోతారు కదా. కీర్తి వచ్చాక కూడా కిషోర్ డైలీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడని ఎలా